సో హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత చూస్తున్నా మామా, ఏమనుకో మాకు చిన్న గ్యాప్. సో ఎన్నో రోజుల నుంచి క్వాలిటీ ట్యూటోరియల్ కోసం వెయిట్ చేస్తున్నాం. మీకు థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను చేద్దాం అనుకోలేదు, కాకపోతే చాలా రోజుల నుంచి కొంతమంది నన్ను అడుగుతానే ఉన్నారు. వాళ్ళ కోసం నేను నా బిజీ స్కెడ్యూల్ ఆపుకొని మరీ చేస్తున్నా. ఇక్కడ పెద్ద పూక్ ఆఫీసర్, మళ్ళీ ఇడికి బిజీ షెడ్యూల్. ఓకే సో ఎక్కువైపోయింది, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఇలా లో క్వాలిటీలో ఉన్న మియా ఖలీఫాని హై క్వాలిటీగా ఎలా చేంజ్ చేయాలనేది ఈరోజు ట్యూటోరియల్. సో ఈ ప్రాసెస్ మొత్తానికి మనకు కావాల్సిన ఎర్రపువ్వు సాఫ్ట్వేర్ CV. సో ప్రాసెస్ వచ్చేసి 2 times స్టాప్ చేయాలి, బిఫోర్ అప్లయింగ్ CC, ఆఫ్టర్ అప్లయింగ్ CC. సో ఈ ప్రాసెస్ కి పుట్టిన ఫైల్ ని మీడియా ఎన్కోడర్ లో కంప్రెస్ చేసి ఇన్స్టాల్ లో పోస్ట్ చేయాలి. సో మనం లేట్ చేయకుండా ఆఫ్టర్ అవర్స్ లోకి వెళ్ళిపోదాం. సో సపోజ్ ఇది మీ ఎడిటెడ్ ఫైల్ అనుకుందాం. నేను ఇక్కడ రెఫరెన్స్ గా ఒక 4 second క్లిప్ ని తీసుకున్నా. నేను చాలా మంది ఎడిట్ చూస్తున్నాను, క్వాలిటీ బాగానే ఉంటుంది కానీ స్మూత్ ఉండట్లేదు. మీరు మీ ఎడిట్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ట్విక్స్టర్ అప్లై చేయండి. క్లిప్స్ అన్ని కట్ చేసుకుని ట్విక్స్టర్ అప్లై చేస్తే మీకు అప్పుడు కొంచెం స్మూత్ అని అనిపించింది. తెలంగా టోవే చేసిన తర్వాత తిరిగిపోయిన ఫైల్స్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేస్తే ఏం బాగుంటుంది. నేను చెప్పేది ఏంటంటే యూజెస్ ఆఫ్ ట్విక్స్టర్ ఈజ్ లైక్ యూజింగ్ డ్యూరెక్స్. నువ్వు ఎంత మంచిగా వాడితే అంత స్మూత్ గా ఉంటుంది. సో ఫస్ట్ మనం రెండర్ సెట్టింగ్స్ చూద్దాం. నేను వాడేది ఆఫ్టర్ వర్స్ 2025 వర్షన్, అందుకే రెండర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంది. మీరు ఓల్డ్ వర్షన్స్ వాడితే H264 ఆప్షన్ ఉండదు, దాంతో పని లేదు. సో మెయిన్లీ ఆఫ్టర్ వర్స్ లో ఇన్ని రకాలు ఉంటాయి. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నా వట్లోనికి ఇప్పుడు నేను వీటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మీరు ఓన్లీ సెట్టింగ్స్ కావాలనుకుంటే స్కిప్ చేసి. ఇక్కడ మనం AVI లో రెండర్ చేస్తే గుద్ద దెంగేంత GB తాగేస్తుంది, ఒక వీడియోకి పువ్వు వాసిపోద్ది. సో చాలా మంది ఏమనుకుంటారు, లార్జెస్ట్ ఫైల్ కదా, సో దీంట్లో క్వాలిటీ ఎక్కువ ఉండేది అనుకుంటారు. కాదు, అసలు దానికి క్వాలిటీకి సంబంధమే లేదు. ఇక్కడ మనకి హై క్వాలిటీ ఇచ్చేది క్విక్ టైం. ఇది మనకి టైం సేవ్ చేస్తుంది, ప్లస్ ఫైల్ సైజ్ లెస్ దెన్ AVI. ఇక్కడ మనకి ఫార్మాట్ ఆప్షన్స్ వచ్చేసి Apple ProRes 422HQ అని ఉంటుంది. ఈ ఫార్మాట్ ఆప్షన్స్ వచ్చేసిన తర్వాత మనకి డైరెక్ట్ ఇక్కడ మిలియన్స్ ఆఫ్ కలర్స్ ఉంది కదా, దాంట్లో ట్రిలియన్స్ ఆఫ్ కలర్స్ సెలెక్ట్ చేయండి. సో దానిపైన ఇక్కడ RGB అని ఉంది కదా, ఇక్కడ అందరూ RGB ప్లస్ ఆల్ఫా పెడతారు. ఎందుకు పెడతారో తెలియదు. AVI క్లిక్ చేయడం, RGB ప్లస్ ఆల్ఫా తెగడం, అసలు దేనికని రీజన్ కూడా తెలియదు. ఇక్కడ మనకి టోటల్ 3 ఆప్షన్స్ ఉంటాయి కదా, RGB, ఆల్ఫా, RGB ప్లస్ ఆల్ఫా. RGB అంటే ఏంటి? RGB అంటే కలర్స్. మనకి వీడియోలో ఉన్న కలర్స్ ని RGB అంటారు. RGB ఏంటంటే నీ వీడియోలో నీ కంటికి కనపడే కలర్స్ ని RGB అంటారు. ఆల్ఫా ఏంటంటే, ఇప్పుడు నీకు ఆల్ఫా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు నువ్వు రోటో చేస్తావు కదా, రోటో బ్రష్ యూజ్ చేసి మనం వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాం. మనం అది రెండర్ పెట్టినప్పుడు బ్లాక్ స్క్రీన్ తో రెండర్ అయింది. సో మనం RGB ప్లస్ ఆల్ఫాలో రెండర్ పెట్టామంటే మనకి వీడియోలో కనపడే కలర్స్ విత్ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్, అంటే నీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒరిజినల్ రోటో చేసిన ఫైల్ నీకు ఎక్స్పోర్ట్ అయింది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు అలా ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నప్పుడు RGB ప్లస్ ఆల్ఫా రెండర్ పెట్టండి. నార్మల్ రెండర్స్ అన్ని ఓన్లీ RGB లో పెట్టుకోండి. ఆ మిగిలిన కింద సెట్టింగ్స్ అన్ని ర్యాండమ్ గా ఉంచేయండి. నెక్స్ట్ ఓకే కొట్టేసేయండి. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ రెండర్ దెంగుడే. మీకు ఇక్కడ రెండర్ కొట్టినప్పుడు ఇక్కడ ఒకటి వచ్చింది, ఓకే కొట్టేయండి. దెంగమని దేవులాడుతుంటే దెంగవేరాను మొగుడా. సో నెక్స్ట్ మనం డైరెక్ట్ టాప్ పేజ్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ వర్షన్ వాడాలి, 2 వర్షన్ 3 వర్షన్. సో ఐ ప్రిఫర్ 3 వర్షన్ బికాస్ ఇట్ టేక్స్ లెస్ టైమ్. ఈ పూగుల ఇంగ్లీష్ పక్కన సో తక్కువ టైం తీసుకుంది కాబట్టి మనం 3 వర్షన్ యూస్ చేద్దాం. అండ్ ఆల్సో 3 వర్షన్ లో మనకి క్వాలిటీ స్మూత్ ఉంటుంది. నేను 3 వర్షన్ లో 3.3.0 వర్షన్ వాడుతున్నాను. అది చాలా బాగుంది. అది ఎక్కడ దొరికిద్ది అంటే, ఇప్పుడు నేను ఒక ఫైల్ ఇస్తాను CC డౌన్లోడ్ చేసుకోవడానికి ప్లస్ ఈ సెట్టింగ్స్ కి. ఫైల్ నేమ్ వచ్చేసి S2B290 క్వాలిటీ సెట్టింగ్స్ అని ఉంటుంది. పాస్వర్డ్ ఆల్వేస్ S2B290 స్మాల్ లెటర్స్. సో ఇక్కడ నేను సెట్టింగ్స్ పెడతాను కదా, ఈ కాపీ చేసుకోండి. నేను చెప్దాం అనుకున్నది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, కాకపోతే నైట్ అయిపోయింది, దోమలు గుద్దెంగెత్తున్నాయి. అమ్మాయి సెట్టింగ్స్ అయితే అయిపోయినాయి. స్కిప్ దింగారు కదా, స్కిప్ దింగల కానీ నేను అదే చేసేవాడిని. సో ఇక్కడ టోప్ పేజ్ అవుట్పుట్ అయితే చూడండి ఎంత బాగుందో, ఎంత క్లారిటీ, ఎంత క్వాలిటీ ఉందంటే మామూలుగా ఉండదు. సో ఈ వర్షన్ లో టైం కూడా చూసుకోండి, చాలా అంటే చాలా తక్కువ సేపు పడుతుంది. ఎందుకంటే నాది 4 సెకండ్ క్లిప్ కాబట్టి. అలా అని చెప్పి మీ ల్యాప్టాప్ లో కూడా స్పీడ్ గా అయిద్దేనేం లేదు, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సిస్టమ్. GPU తక్కువ ఉంటే నెమ్మదిగా అయ్యిద్ది. సో ఇక్కడ మొత్తానికి అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఆఫ్టర్ వర్స్ లోకి CC చేసుకుందాం. సో ఇది నేను టోప్ చేసిన ఫైల్ 1080p లోనే పెట్టండి.
ఆ స్కేల్ 50% చేయండి సరిపోయి. సో దీనికి ఇప్పుడు నేను జిప్ ఫైల్ లో సీసీ ఇచ్చాను, ఆ సీసీ అప్లై చేయండి. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ లేయర్ క్రియేట్ చేసి దానికి అప్లై చేయండి. సో ఇది మన సీసీ STB290 మెయిన్ సీసీ అని ఉండిద్ది. ఇది నేను వాడే సీసీ కూడా. సో ఇది అప్లై అయింది కదా, మీరు దీంట్లో కావాల్సినట్లు చేంజెస్ చేసుకోవచ్చు. నేను చేంజ్ చేసి కొంచెం మంచిగా చేసుకుంటున్నాను, మీరు కూడా మీకు నచ్చినట్లు చేసుకోండి. మీకు ఒకవేళ ఓవర్ గ్లో అనిపిస్తే మీ అక్కడ లాస్ట్ లో ఉన్న STB290 లుక్స్ లోకి వెళ్ళి దాంట్లో ఇప్పుడు నేను తగ్గిస్తున్నా కదా, అలా ఆ వాల్యూస్ తగ్గించండి, గ్లో సరిపోయేది. ఇప్పుడు కొంచెం సీసీ బాగానే ఉంది కాబట్టి మనం ఇంకా రెండర్కి వెళ్ళిపోవచ్చు. మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసి దింగించుకోవచ్చు. బిఫోర్ సీసీ ఆఫ్టర్ సీసీ చూసుకోండి. సో నాకైతే నచ్చేసింది కాబట్టి ఇంకా రెండర్కి వెళ్ళిపోదాం. రెండర్ అయితే సేమ్ సెట్టింగ్స్ తో చేయాలి, ఇందాక చెప్తున్న సెట్టింగ్స్. సో మీరు ఇంకా రెండర్ చేసుకోండి, కొంచెం టైం పట్టింది ఎందుకంటే సీసీ అప్లై చేసాం కాబట్టి. ఇంకా డైరెక్ట్ టాప్ పేజ్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ టాప్ పేజ్ సెట్టింగ్స్ చూపించేస్తాను. సో ఇది మనకి సీసీ వేసిన ఫైల్ సెట్టింగ్స్ పెడతాను, కాపీ చేసుకోండి. సో సెట్టింగ్స్ అయితే చూసారు కదా, సెట్టింగ్స్ అయితే అవే ఉంటాయి. ఇంకా మీరు ఈ టోపేజ్ కూడా చేసిన తర్వాత వచ్చిన ఫైల్ ని మీడియా ఎన్కోడర్ లో పెట్టాలి. సో మీ టోటల్ సెకండ్ టాప్ అయిన ఎడిట్ ని మీడియా ఎన్కోడర్ లో పెడితే మీడియా ఎన్కోడర్ లో మీరు ఈ ఇంటర్ఫేస్ లోకి రావాలి. మీకు అక్కడ రైట్ సైడ్ పైన మూలన డిలీట్ పక్కన ఒక ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. అక్కడ ఇంపోర్ట్ నొక్కితే నేను ఇచ్చిన ప్రిసెట్ ని అక్కడ సెలెక్ట్ చేయండి, అదే దింగిచ్చేసుకునేది. సో మీరు ఇక్కడ కింద మ్యాచ్ సోర్స్ అని ఉంది కదా, అది కొడితే మీకు డైరెక్ట్ 4K ఎంటర్ అయితే మీరు 4K అప్లోడ్ చేసుకోవాలంటే మీ ఇష్టం అది. ఆర్ఎల్స్ అక్కడ మీరు మాన్యువల్ గా రేషియోని చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ రేషియో సెట్ చేసిన తర్వాత ఓకే దంగండి. ఇంకా డైరెక్ట్ మీడియా ఎన్కోడర్ అక్కడ స్టార్ట్ ప్రాసెస్ కొట్టేయండి, అయిపోయి టోటల్ ప్రాసెస్ కంప్లీట్. నా గొద్ద దెంగకండి. ఇంకెక్కడ అవుట్పుట్ అయితే చూసేద్దాం. అబ్బా ఎంత బాగుందండి, అదే క్వాలిటీ. సో మొత్తానికి క్వాలిటీ ట్యూటోరియల్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఇంకా ఏమన్నా ట్యూటోరియల్స్ కావాలంటే, ఇలాంటివి కావాలంటే నాకు మాత్రం తెగొద్దు. చిన్న చిన్నవి అయితే మేనేజ్ చేయగలను, చిన్న చిన్నవి అయితే ఎందుకు టైం ఉండట్లేదు. ఈ మధ్యన ఇంత కష్టపడి నేను ట్యూటోరియల్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేస్తున్నా అంటారు? వ్యూస్ కోసమా? కాదు. లైక్స్ కోసమా? కాదు. కిక్కు కోసం. చల్ దెంగండి ఇంకా.